ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ వివిఐపి ఎవరు ఈ సమాజంలో అంటే నా దృష్టిలో రైతు. కాబట్టి టోల్ గేట్ వద్ద ఆ లిస్ట్ లో రైతులు కూడా ఎందుకంటే సృష్టిస్తున్నారు, సృష్టించి మనకిస్తున్నారు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంత అవేర్నెస్ తీసుకురావాలని ప్రయత్నించిన, దానికోసం సపరేట్ ఒక టైం కేటాయించినా కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చాలా మంది రైతులు బాధపడుతూ ఆత్మహత్య చేస్తారు. ఎందుకంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరగాలి. ఎందుకంటే వీళ్ళు పండించింది ఏమవుతుందంటే స్టోర్ చేసుకోవడానికి సరైన గోదాములు లేవు, గోడౌన్స్ లేవు, తర్వాత పెరిషబుల్ ఇట్లాంటి కోల్డ్ స్టోరేజెస్ లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పర్యావరణం కూడా విపరీతంగా మారిపోయింది. తర్వాత వాతావరణం కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు రేపు కోతలు కోద్దాం అనుకున్న సమయంలో సడన్ గా వర్షం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు సీజన్స్ ఉండేవి, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఈ విధంగా. ఇప్పుడు ఏమీ లేవు, వర్షం ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఆ విధంగా పర్యావరణాన్ని మనం పాడు చేస్తాం. దానివల్ల పర్యావరణం కూడా మన మీద కొడుతుంది. నేచర్ హిట్స్ వెరీ బ్యాడ్లీ. ఇప్పుడు చూడండి అమెరికా లాంటి దేశాల్లో, మొన్న ఫ్లోరిడాలో ఏమైంది చూడండి, ఎన్ని కార్లు వెళ్ళిపోయాయి. మొన్న రీసెంట్ గా ఇక్కడ స్పెయిన్ లో సుమారుగా 150 మంది చనిపోయారు. అంటే ఈ విధంగా పర్యావరణాన్ని మనం ఈ విధంగా పాడు చేస్తుంటే ఏముందంటే ఇవన్నీ తీసుకుంటుంది, డెఫినెట్ గా తీసుకున్నా కూడా చాలా జోరుగా తీసుకుంటుంది. బట్ వీటన్నిటిని కూడా వాటి గురించి చూస్తూ మనం ఈ కార్బన్ ఎమిషన్స్, మిథేన్ ఎమిషన్స్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, వీటన్నిటి మీద మనం ఏదో ఒకటి చేయాలి. సో ఇప్పుడు చూడండి ఢిల్లీ లాంటి ప్రదేశంలో మనుషులు నివసించడానికి ఎయిర్ క్వాలిటీ చాలా తగ్గిపోయింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో వాటన్నిటి మీద కూడా నిన్న రీసెంట్ ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మీ అప్పుడు పర్టికులర్ కొన్ని ఏరియాస్లో సేమ్ ఢిల్లీ తరహాలో ఎయిర్ క్వాలిటీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉన్నాయి. సో వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కావు, ఇప్పుడు ఇంకా కూడా డీజిల్, పెట్రోల్ మీద ఉన్నాయి. కాబట్టి కార్బన్ ఎమిషన్స్ వస్తుంటాయి మనకి. తర్వాత వచ్చేసి దీన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి గార్డెన్స్ లేవు. మంచి గ్రీనరీ ఉంటే ఏమని చేస్తుంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా అవి తీసుకుంటాయి. కానీ అవి కూడా లేవు. ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నాం సిటీస్లో. కాబట్టి ఎక్కడైతే ఈ కాంక్రీట్ జంగిల్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో వీటన్నిటి కూడా పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలన్నది. ఎందుకంటే ఈ అర్బన్ మైగ్రేషన్ అన్నది ప్రధానమైన ప్రాబ్లం. గ్రామాల్లో ఎవరు ఉండట్లేదు, అందరూ సిటీలకు వచ్చేస్తున్నారు. అందుకనే విలేజెస్ ఆర్ బికమింగ్ గ్రే విలేజెస్ అంటారు. అంటే జుట్టు పండిపోయిన వాళ్ళు మాత్రమే గ్రామాల్లో ఉంటున్నారు. ఇంతకుముందు గ్రీన్ విలేజెస్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు గ్రే విలేజెస్గా మారిపోయాయి. అందరూ యువతరం అంతా కూడా సిటీలకు వచ్చేస్తారు. సిటీలకు వచ్చినప్పుడు వాళ్ళకు వసతి కావాలి, ఇక్కడ ఇళ్ళు కావాలి. ఇళ్ళు కావాలంటే కన్స్ట్రక్షన్ కావాలి. కాబట్టి ఉద్యానవనాలు ఇవన్నీ పోయి ఫైనల్గా కాంక్రీట్ జంగల్స్ వస్తున్నాయి మనకి. సో ఎయిర్ క్వాలిటీ డెఫినెట్గా తగ్గిపోతుంది. సో వీటికంతా కూడా పెద్ద కాన్సెప్ట్ సైన్స్. దాన్ని బట్టి అందుకనే అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే గ్రామాలను అభివృద్ధి చేసి అక్కడ సిటీలో ఉన్న ఫెసిలిటీస్ మీరు గ్రామాల్లో ఇవ్వాలి. మన కోవిడ్ వచ్చినప్పుడు అందరూ గ్రామాల్లో ఉండి ల్యాప్టాప్ నుంచి పని చేశారా లేదా? మరి అలాంటివి మన గ్రామాల్లో చేస్తే గ్రామాల నుంచి మైగ్రేషన్ ఉంటుంది. సో సిటీ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఈ మైగ్రేషన్ ఎలా చేస్తే మన ఒక రిపోర్ట్ చదువుతున్నారు, 2050 వరకు 60 వరకు సుమారుగా 70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంట అర్బనైజేషన్ తట్టుకోవడానికి. అంత చేయాలంటే అంతమందికి మైగ్రేట్ అవ్వబోతున్నారు. సో ఈ సిటీ ఓరియంటెడ్ కాన్సన్ట్రేషన్ కూడా రూరల్ సైడ్కి వెళ్ళాలన్నది ప్రభుత్వాలు కూడా గమనించాలి. ఇవన్నీ చేసుకోవాల్సిన అంశాలు.